పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవి కాలంను దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సంఘం సభ్యులను అభినందించారు. ఎండలు అధికంగా ఉన్నందున వృద్ధులు, పిల్లలు బయటికి రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎండాకాలంలో వేసవి అంతా కూడా చాలా మండుతున్న సమయంలో ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ముందుకు వచ్చి గత 25 సంవత్సరాలు బట్టి కూడా ఇటువంటి మహోన్నత కార్యక్రమం చేస్తున్నారు. ఎంతోమంది ప్రజలు మనం చూస్తూ ఉంటాం, మేము చాలా కేసులు కడుతూ ఉంటాం. సన్ స్ట్రోక్ వల్ల చనిపోవడం జరుగుతూ ఉంది. సమయానికి వాళ్ళకి మంచినీళ్ళు అందక కానీ, బటర్ మిల్క్ కానీ అటువంటి అందక కొంతమంది సన్ స్ట్రోక్ వల్ల చనిపోవడం జరుగుతుంది. అటువంటి జరగకుండా నిర్మూలించాలని మహోన్నతమైన ఉద్దేశంతో గత 25 సంవత్సరాల కాలం నుంచి ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వేసవిలో మన గవర్నమెంట్ వారు ఏదైతే అలర్ట్లు ఇస్తూ ఉన్నారో దాని ప్రకారం చిన్నపిల్లలు, ముసలివాళ్ళు ఎవరు కూడా బయటికి రాకుండా చూసుకోవాలి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా అంబ్రెల్లా కానీ, అట్లాగే వాటర్ బాటిల్ కూడా పట్టుకెళ్తే కనుక సన్ స్ట్రోక్ నుంచి రెగ్యులేట్ అవ్వచ్చు. ఇటువంటి చలివేంద్రాలు అక్కడక్కడ కొంతమంది పెద్ద మనసు చేసుకొని ఏర్పాటు చేసినట్లయితే ఈ ఎండ తీవ్రతకి గురవ్వకుండా వృద్ధులు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ విగ్రహం వద్ద మండల ఆర్యవైశ్య సంఘం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు గారికి, అలాగే ఆర్యవైశ్య సంఘీయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఆర్యవైశ్య సంఘం అంటేనే సేవా సంఘం. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ముందు మేము ఉన్నామని అని ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి సంఘం ఏదైతే ఉందంటే ప్రప్రథమంగా ఇది ఆకివీడు ఆర్యవైశ్య సంఘం అని చెప్పుకోవాలి. మరి అదేవిధంగా రానున్నటువంటి వేసవకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గడిచిన 25 సంవత్సరాలుగా జరుగుతున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని మజ్జిగతో ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి చలివేంద్రం నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చలివేంద్రం యొక్క సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.